ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య చక్రంలోని 7వ రాశి అయినటువంటి తులారాశి వారి గురించి 9 గుండెలు పగిలే నిజాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఇక తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఈ రాశివారు వారి జీవితంలో ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవరికీ తెలియకుండా వారి రహస్యాలు ఎలా గోప్యంగా ఉంచుతారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. తులారాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకే విధంగా ఉంటారు. ఈ తులారాశివారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఈ తులారాశివారు ఎంత ప్రెజర్ ఉన్నా కూడా వారి పనుల్లో ఎంతో చాలాకీగా ముందడుగు వేస్తూ ఉంటారు. తులారాశివారు చేసే పని ఇబ్బంది అని తెలిసినా కూడా వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఏ విషయాన్నైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక తులారాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ని షేర్ చేసుకుంటే కనుక ఎప్పటికీ కూడా ఆ సీక్రెట్ని బయటకు రానివ్వరు. మూడో వ్యక్తికి అస్సలు కూడా తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వారు ఈ తులారాశి వారు. ఇలాంటి ఈ యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, లేదా మన ఫ్రెండ్స్గా కానీ, ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులారాశి వారిని మీరు అస్సలు కూడా మిస్ చేసుకోకండి. తులారాశి వారిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. మీకు గనక ఈ రాశివారు తోడుగా ఉంటే సాక్షాత్తు భగవంతుడే మీ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. అంత చక్కగా మనల్ని ఈ రాశివారు కాపాడుతూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రతి క్షణం ఈ రాశివారికి ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు. అటువంటి ఈ తులారాశి వారు తమ కుటుంబం కోసం తమ సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాలన్నా కూడా చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి యొక్క ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యువేషన్కి ఈ రాశివారు తీసుకెళ్తారు. ఆ విధంగా తులారాశి వారు వారి మనసులో అనుకున్నది చెయ్యడానికి ఎంతటి ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు. ఈ విధంగా ఈ తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్గా ఉంటారు. వీరు ఏదైనా పనిని పాయింట్అవుట్ చేశారంటే కనుక ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఈ విధంగా వెనకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశివారి దగ్గర అస్సలు కూడా ఉండదు. ఇటువంటి తులారాశి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతారు. ఈ విధంగా తులారాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేది ఉంటుంది. ఈ రాశివారికి దానగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి, లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని పెళ్లి బంధం వరకు తీసుకెళ్లే విధంగా ఉంటారు. ఒక్కసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు కూడా విడిచిపెట్టరు. ఇక దాంపత్య జీవితం వైపు తీసుకెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లే భావిస్తారు. ఈ విధంగా తులారాశి వారు ఉంటారు.
ఇక తులారాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉండడం కారణంగా వీరికి నరదిష్టి, నరఘోష, నరపీడ, శత్రుబాధలు, అలాగే ఎవరినైనా సరే ఈ రాశి వారిని చూసి వీరు ఇలా ఉన్నారేంటి, ఎంతటి టాప్ క్వాలిటీ వీరిలోనే ఎందుకున్నాయి, ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు, ప్రతి దాంట్లోనూ కూడా ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు అని వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. అయితే వీరి దిష్టిని తొలగించుకోవడానికి తులారాశి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనసుని లగ్నం చేయాలి. అయితే పూజలు, పురస్కారాలు ఇటువంటివి చేయకుండా ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి. భగవంతుని కన్నా వారిపైనే వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోకండి. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక కుటుంబం విషయంలో ఎన్నో సంతోషాలు పొందుతారు. ఇక తులారాశి వారి జీవితంలో ప్రతి క్షణం కూడా ఆనందంగా మారుతుంది. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ లైఫ్కే ఈ రాశి వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇక ఈ తులారాశి వారు వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చు అనేది పెట్టరు. డబ్బుల విషయంలో తులారాశి వారు మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక డబ్బులను వృధాగా ఖర్చు పెట్టడం అంటే అలాంటి వారు సైతం వీరికి అస్సలు కూడా నచ్చరు. ఈ విధంగా తులారాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్లో ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలం రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ ఇలా స్థిరాస్తిలోకి మార్చుకుంటే మీ డబ్బు స్థిరంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చేయి చెప్పకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక తులారాశి వారు ఏ విధంగా ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నంలాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులారాశి వారు ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఏదైనా కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల వెనక్కిపోతూ ఉంటుంది. ఈ సమయంలో అంటే ఈ 2024 సంవత్సరంలో ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ అనుకూలత కారణంగా వీరు వారి జీవితంలో టాప్ పొజిషన్లో ఉండబోతున్నారు. ఇక తులారాశి వారికి ఫైనాన్షియల్ రంగాలు చాలా కలిసి వస్తాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ఎల్లప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక తులారాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే, అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా తులారాశి వారు వీరి జీవితంలో ఇలా ఉంటారు.